మానేరు న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కనుల పండుగ వసంతోత్సవం చక్రస్నానం కొనసాగుతున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలు. అధికారుల నిర్లక్ష్యం, తెరుచుకొని స్టాళ్లు, నగరంలో చిరు వ్యాపారుల అష్ట కష్టాలు. స్థానిక సమరానికి సన్నద్ధం, బీసీ రిజర్వేషన్లపై వీడని పీఠముడి. ఆడపిల్లల తల్లిదండ్రులకు ప్రోత్సాహం, మా ఊరు మహాలక్ష్మితో ఆదర్శంగా మాజీ ప్రజాప్రతినిధి. బులెటిన్కి తిరిగి స్వాగతం. కరీంనగర్ మార్కెట్ లోడ్లో శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత కనుల పండుగ జరుగుతున్నాయి. 7వ రోజు వేడుకల్లో భాగంగా నిత్యహోమం, మహాపూర్ణాహుతి, వసంతోత్సవం, చక్రస్నానం వైభవంగా జరిగింది. వేడుకల్లో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, ఆలయ ధర్మకర్తలు, అధికారులు, ఇతర ముఖ్యులు పాల్గొన్నారు. నగరంలోని మార్కెట్ రోడ్డు శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. ఆదివారం 7వ రోజు పూర్ణాహుతి, చక్రస్నానం, వసంతోత్సవ కార్యక్రమాలు జరిగాయి. సాయంత్రం పుష్పయాగం, ద్వాదశ ఆరాధన, సప్తవర్ణాలు, ధ్వజావరోహణం, పండిత సన్మానం, మహదాశీర్వచనం, ఏకాంత సేవ వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ ఉత్సవాలకు కూడా సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, ఆలయ ధర్మకర్తలు, అధికారులతో పాటు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సహస్ర దీపాలు వెలుగుతూ సహస్ర దీప కాంతుల మధ్య కోటి సూర్య ప్రభాసభాసమానుడై జరిగే సేవ ఇది ప్రతి సంవత్సరం మనం ఇక్కడ జరుపుకుంటున్నాం. వైభాగన తరువాత సేవాకాలం ఉంటుంది. ఏంటి సేవాకాలం? సంరక్షించు అని. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిన్న సాయంత్రం శనివారం స్వామి హనుమతు వాహనంపై, సింహ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఈ వేడుకలకు తిలకించిన భక్తులు పరవశించిపోయారు. కరీంనగర్ లో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతూ ఉండగా ఆలయ అధికారులు సౌకర్యాలు కల్పించారు. ఈ నెల 3న ప్రారంభమైన శ్రీవారి బ్రహ్మోత్సవాలు సోమవారంతో ముగియనున్నాయి. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరిస్తున్నాయి. వివిధ బృందాల నృత్యాలు భక్తులు మైమర్పిస్తున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాల్లో పలువురు సినీ, నాటక రంగ ప్రముఖులు వేడుకలకు హాజరు కానున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో లింగ వివక్ష ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆడపిల్లలపై వివక్ష చూపుతున్నారు. ఆడపిల్ల పుట్టిందంటేనే నెత్తి మీద కుంపటి అనే భావన ఉన్న నేపథ్యంలో వారిలో మార్పు తీసుకొచ్చేందుకు మాజీ ప్రజాప్రతినిధి కృషి చేస్తున్నారు. లింగ వివక్ష రూపుమాపేందుకు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంటలో మా ఊరు మహాలక్ష్మి పథకాన్ని తీసుకొచ్చారైనా. తిమ్మాపూర్ మాజీ వైస్ ఎంపీ లాగల వీరారెడ్డి పేద కుటుంబాలకు 5,000 రూపాయల చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్ చేయించి తల్లిదండ్రుల్లో సంతోషాన్ని నింపుతున్నారు. రాష్ట్రంలో ఆడపిల్లల సంఖ్య తగ్గుతూ వస్తోందని గణాంకాలు చెబుతున్నాయి. ఈ వివక్షను తొలగించేందుకు ప్రభుత్వాలు కృషి చేస్తున్నా ఫలితాలు రావడం లేదు. ఆడపిల్లల తల్లిదండ్రులను ప్రోత్సహించేందుకు అక్కడక్కడ కొందరు సామాజిక కార్యకర్తలు, నేతలు కృషి చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంట మాజీ ఎంపీటీసీ ప్రజాసేవతో పాటు వ్యక్తిగతంగా ఓ పథకాన్ని అమలు చేస్తూ అందరి మనంలో పొందుతున్నారు. తాజాగా రేణిగుంటలో మా ఊరు మహాలక్ష్మి పథకం ద్వారా 16 మందికి 5,016 రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్లు అందజేశారు. మాజీ వైస్ ఎంపీ లాగల వీరారెడ్డి గతంలో 30 మంది ఆడబిడ్డలకు 5,016 ఫిక్స్డ్ డిపాజిట్లు పంపిణీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో 16 కుటుంబాలకు రానున్నారని భరోసా ఇవ్వడం సంతోషం వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు. ఈ సందర్భంగా లాగల వీరెడ్డి రేణిగుంట ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
ఈ కార్యక్రమంలో ఏలుక ఆంజనేయులు, లాగల దేవేందర్ రెడ్డి, వెంకటరెడ్డి, ప్రభాకర్ రెడ్డి, బొమ్మగాని నారాయణ, బొంగని రమేష్, బుర్రా అంజయ్య తదితరులు పాల్గొన్నారు. ఆడపిల్లని పుట్టనిద్దాం, ఎదగనిద్దాం, చదవనిద్దాం అనే కాన్సెప్ట్ లో మా ఊరు మహాలక్ష్మి పథకాన్ని వ్యక్తిగతంగా అమలు చేస్తున్న వీరారెడ్డి జిల్లాలో ఆదర్శంగా నిలుస్తున్నారు. పార్టీలకు అతీతంగా ఓ సామాజిక కార్యక్రమాన్ని ఎంచుకున్న ఆయన్ను పలువురు అభినందిస్తున్నారు. ఈ గ్రామంలో ఆడపిల్ల పుట్టింది అని బాధపడద్దనే ఉద్దేశంతో నా బిడ్డ బర్త్డే రోజు గ్రామంలోనే నేను అనౌన్స్ చేయడం జరిగింది. 5,000 ఫిక్స్డ్ చేసి ఇస్తాను ప్రతి ఆడపిల్లకు. అదే రూపకంగా పోయిన సంవత్సరమే 30 మందికి 5,000 ఫిక్స్డ్ చేయడం జరిగింది. ఒక ప్రోగ్రాం పెట్టుకొని అందరూ సంతోషంగా ఒక పండుగ వాతావరణంలో జరుపుకోవడం జరిగింది. అలాగే ఈరోజు కూడా పోయిన సంవత్సరం నుంచి ఈ రోజు వరకు 16 మంది పిల్లలు ఆడపిల్లలు పుట్టడం జరిగింది. వారికి 16 మందికి ఈరోజు చెక్కుల రూపకంగా వాళ్ళకి ఫిక్స్డ్ చేసి ఇవ్వడం జరిగింది. నాకు ఎందుకు ఆలోచన వచ్చిందంటే ఆడపిల్ల పుడితే బాధపడద్దు, సంతోషపడాలనే ఉద్దేశం ఉండాలనే ఆలోచనతోని నేను ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ప్రతి తల్లికి ఒక మేనమామగా నేను సాయం చేయాలనే ఆలోచన వచ్చినందుకు వచ్చిన వెంటనే నేను మా తోటి నా పెద్ద మనుషులతో మా గ్రామ ప్రజలతో చర్చించుకొని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే ఇప్పుడు కూడా ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముగించుకున్నాము. అందరికీ ఫిక్స్డ్ డిపాజిట్ రూపకంగా పంపిణీ చేయడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చినందుకు నేను గ్రామ ప్రజలందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ, మాకు ఆడపిల్ల పుట్టింది. లాగల వీరారెడ్డి గారు 5,016 వేసారు. గత సంవత్సరంలో కూడా 30 మందికి వేసారు. ప్రజెంట్ ఇప్పుడు కూడా 16 మందికి వేసారు. వాళ్ళు ఎప్పుడు కానీ బాగుండాలి. ప్రతి ఆడపిల్లకి ఇస్తున్నారు. వాళ్ళు ఎప్పుడు ఇలానే వేయాలని కోరుకుంటున్నా. లాగల వీరారెడ్డి గారికి ధన్యవాదాలు. దేవుడు వరమిచ్చిన పూజారి కరుణించాడన్న చందంగా మారింది కరీంనగర్ మున్సిపల్ అధికారుల తీరు. సంవత్సరాల తరువాత మంత్రుల చేతుల మీదుగా ప్రారంభించుకున్నప్పటికీ వివిధ కారణాల నేపథ్యంతో వినియోగంలోకి తీసుకురావటం లేదు. నగరంలోని స్ట్రీట్ వెండర్స్ స్టాళ్లు గత నెల 23న ప్రారంభించినప్పటికీ 15 రోజులు గడిచినా ఇప్పటికీ లబ్ధిదారులకు హ్యాండ్ ఓవర్ చేయడం లేదు. రిజిస్ట్రేషన్ నేపంతో 4,000 రూపాయలు వసూలు చేస్తున్నారు కొందరు అధికారులు. విద్యుత్, టాయిలెట్స్, తాగునీటి సరఫరా ఇవేవి కల్పించకపోవడంతో చిరు వ్యాపారంలో ఆందోళన నెలకొంది. నగరంలో ప్రధాన రహదారుల పక్కన చిరు వ్యాపారుల కోసం స్మార్ట్ సిటీ నిధులతో 193 స్టాళ్లు నిర్మించిన విషయం తెలిసిందే. నిర్మాణం పూర్తయి ఏళ్లు గడిచినా వాటిని వినియోగంలోకి తీసుకురాకపోవడంతో లబ్ధిదారులు నష్టపోవడమే కాకుండా ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. గత నెల 23 స్టాళ్లను కేంద్ర మంత్రి అప్పటి పాలకవర్గం ప్రారంభించినప్పటికీ లబ్ధిదారులకు హ్యాండ్ ఓవర్ చేయలేదు. అప్పటి నుంచి మున్సిపల్ అధికారుల చుట్టూ తిరిగి వేసారిపోతున్నారు చిరు వ్యాపారులు. నగరంలో మార్కెట్లో 193 స్టాళ్లను 5 ఏళ్ల లీజుపై అప్పగించేందుకు కళాభారతిలో మున్సిపల్ కమిషనర్ సమక్షంలో లక్కీ డ్రా తీసి ఎంపిక చేశారు. రిజర్వేషన్లను కేటగిరీల వారీగా లక్కీ డ్రా తీసి స్టాళ్లు కేటాయించారు. లక్కీ డ్రాలో 121 కూరగాయలు, 12 పండ్లు, 12 పూలు, 26 మాంసం స్టాళ్లతో పాటు 22 షట్టర్లను వివిధ కేటగిరీల వారీగా వ్యాపారులకు కేటాయించారు. ఇందుకు ఒక్కో లబ్ధిదారుడు 3 నెలల అద్దె 7,080 రూపాయలను మున్సిపల్ కార్పొరేషన్ కు డిపాజిట్ చేశాడు. నెలకు 2,360 రూపాయలు అద్దె చెల్లించాల్సి ఉంది. ఇరవై 23న మార్కెట్ స్టాళ్లను ప్రారంభించి అదే రోజు లబ్ధిదారులకు అప్పగిస్తామని ప్రకటించిన మున్సిపల్ అధికారులు 15 రోజులు గడిచినా హ్యాండ్ ఓవర్ చేయలేదు. అగ్రిమెంట్ నేపథ్యంతో కాళయాపన చేస్తున్నట్టు లబ్ధిదారులు వాపోతున్నారు. అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ పేరుతో ఒక్కో వ్యక్తి వద్ద మరో 4,000 రూపాయలు వసూలు చేస్తున్నట్టు సమాచారం. ఇందుకు సంబంధించిన లెక్కలు చెప్పడం లేదు. వీధి వ్యాపారులకు కేటాయించిన స్టాళ్లకు ఇప్పటి వరకు విద్యుత్ సౌకర్యం కల్పించలేదు. టాయిలెట్స్, త్రాగునీరు సౌకర్యాలు కూడా కల్పించలేని పరిస్థితులు నెలకొన్నాయి. స్ట్రీట్ వెండర్స్ కు స్టాళ్లు అప్పగించడం వల్ల వారికి ఆదాయం పెరగడంతో పాటు ట్రాఫిక్ ఇబ్బందులు కూడా ఉన్నాయి. నాకు సెటిల్మెంట్ అలాట్ అయింది కానీ ఇంకా ఇవ్వలేదు. దగ్గర 3 సంవత్సరాలు అవుతుంది కట్టి. మరి ఆ డబ్బులు కూడా కట్టినాం. మరి ఇంకా షెటర్ అయితే అలాట్మెంట్ చేయలేదు. రోడ్డు మీదనే ఉంటాను. రోడ్డు మీద అన్ని సామాన్లు ఉంటాను. ఇప్పటికైనా మున్సిపల్ కమిషనర్, జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ చూపి సమస్యలను పరిష్కరించాలని పలువురు కోరుతున్నారు. ఈ షటర్లు కట్టి కరోనా కంటే ముందు కట్టిండు స్మార్ట్ సిటీలో. ఇక్కడ ఉన్న 30 సంవత్సరాలు ఉన్న వాళ్ళకు ఇవ్వమంటే ఇవ్వనంటే మేము కోర్టుకు వెళ్ళాక కోర్టు జడ్జిమెంట్ ఏమి ఇచ్చిందంటే 75 మందికి అలాట్ చేయమని ఇచ్చింది. అందులో 39 మందికి ఇమీడియట్లీ ఇవ్వమని చెప్పిండ్రు. మిగతా వాళ్ళకి ఎంక్వైరీ చేయమన్నారు. మిగతా షట్టర్లు ఏమని ఉంటే మీరు డ్రా చేసుకోమని చెప్పి హైకోర్టు కూడా జడ్జిమెంట్ ఇచ్చింది.
ఆ జడ్జిమెంట్ని వాళ్ళు ఖాతరు చేయకుండా కలెక్టర్ గారు కమిషనర్ గారు ఏం చేశారంటే లక్కీ డ్రా పెట్టారు. హైకోర్టు ఆర్డర్ నుండి మాకు ఎలాంటి ఎంక్వైరీ కూడా చేయలేదు. మా షట్టర్లు ఎంక్వైరీ చేయకుండానే ఎంక్వైరీ చేసినట్టుగా 52 షట్టర్లు అని చెప్పేసి అది చేసి అందులోకి వెళ్ళి 55 తీసేసి 47 షట్టర్లకు టెండర్ లక్కీ డ్రా వేసి ఎవరి ప్లేస్లో వాళ్ళకి ఇవ్వమంటే కూడా ఇవ్వకుండా లక్కీ డ్రా వేసారు. లక్కీ డ్రా జూన్ 6 తారీఖు లక్కీ డ్రా అయితే ఇప్పటి వరకు కరెంటు పని వస్తుంది. ఈ 1 వీక్లో అలాట్మెంట్ చేస్తామని చెప్పారు. రిజిస్ట్రేషన్స్ అవుతుంది ఆల్రెడీ. ఎంత అమౌంట్ కట్టారు? దీనికి 3 నెలల కిరాయి అడ్వాన్స్ 7,080 రూపాయలు తీసుకున్నారు. జిఎస్టీ 18% నెలకు, 2,000 కిరాయి, 360 రూపాయలు జిఎస్టీ. 3 నెలల కిరాయి అడ్వాన్స్ తీసుకున్నారు. ఇప్పుడు రిజిస్ట్రేషన్కి దాదాపు 4,500 5,000 అవుతున్నాయి. ఇంకా మీటర్లు కూడా మేమే పెట్టుకోవాలి. ఇక్కడ టాయిలెట్స్ లేవు. స్థానిక సమరానికి చకచక ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. పంచాయతీతో పాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ చర్యలు చేపట్టింది ఎన్నికల కమిషన్. ఈ నెల 15 లోపు ఇందుకు సంబంధించిన ప్రక్రియ పూర్తి కానుంది. ఆ తర్వాత నోటిఫికేషన్ వెలువడటం అవకాశాలున్నట్టుగా తెలుస్తోంది. స్థానిక సంస్థల రిజర్వేషన్లపై పీఠముడి వీరడం లేదు. కుల గణన నిర్వహించినప్పటికీ బీసీల రిజర్వేషన్లు కేటాయింపుపై ప్రభుత్వం నుంచి స్పష్టత రాలేదు. గతంలో ఉన్న 22% నుంచి ఎంత మేరకు పెరగనున్నాయనేది ఉత్కంఠ నెలకొంది. తెలంగాణలో స్థానిక నగారం మోగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరం చేస్తోంది ఎన్నికల సంఘం. ఇప్పటికే ప్రక్రియ చివరి దశలో ఉండగా ఈ నెల 15 తర్వాత నోటిఫికేషన్ వెలువడే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే మాస్టర్ ట్రైనర్ల శిక్షణ, పోలింగ్ స్టేషన్ల గుర్తింపు పూర్తి కాగా 13 వరకు స్వీకరణ, 14ను పరిష్కరించి 15న ఆయా మండలాల పరిధిలో తుది జాబితా ప్రకటించనున్నారు అధికారులు. ఫిబ్రవరి 2న పంచాయతీ పాలకవర్గ కాల పరిమితి ముగిసింది. సంవత్సర కాలంగా ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. దీంతో గ్రామాల్లో అభివృద్ధి నిలిచిపోయింది. పాలకవర్గం లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వ గ్రాంట్ల నిధులు నిలిచిపోవడంతో పంచాయతీల్లో ఆర్థిక సంక్షోభం నెలకొంది. కనీసం సిబ్బందికి వేతనాలు ఇవ్వలేని దుస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో గ్రామాల్లో ఎన్నికలు నిర్వహించి పాలకవర్గ ఏర్పాటు అనివార్యమైంది. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత రాకున్నప్పటికీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ మాత్రం తన పని తాను చేసుకుపోతోంది. బీసీ కులగణన చేపట్టి రిజర్వేషన్లు పెంచుతామని అసెంబ్లీలో ప్రభుత్వం ఏకగ్రీవ తీర్మానం చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే పాలకవర్గం గడువు ముగిసి సంవత్సరం అవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం కులగణన నిర్వహించి బీసీల లెక్కలు తేల్చింది. ప్రస్తుతం బీసీలకు 22% రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. ఈ రిజర్వేషన్లు ఎంత మేరకు ప్రభుత్వం పెంచుతుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మొత్తం రిజర్వేషన్లను 50%కి మించరాదు. దీంతో బీసీల రిజర్వేషన్ మరో 10% వరకు మాత్రమే పెరిగే అవకాశాలుంటాయని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్న 42% పెంపుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2018 ఎన్నికల నోటిఫికేషన్ లో కరీంనగర్ జిల్లాలో 313 పంచాయతీలో 100% ఎస్టీ 1, ఎస్టీ మహిళ 2, జనరల్ 1, ఎస్సీ కేటగిరీ 80 పంచాయతీల్లో 40 మహిళలు, మరో 40 జనరల్, బీసీలో 37 మహిళ, 36 జనరల్, అన్ రిజర్వేషన్ కేటగిరీలో 156 పంచాయతీల్లో సగం మహిళలకు కేటాయించగా మరో సగం జనరల్ గా విభజించారు. జిల్లాలో 313 పంచాయతీల్లో 5 గ్రామాలు మున్సిపల్ కార్పొరేషన్ లో విలీనం కాగా కొత్తగా 10 పంచాయతీలు ఏర్పడ్డాయి. దీంతో ప్రస్తుతం 318 పంచాయతీలున్నాయి. ఆయా పంచాయతీలకు రిజర్వేషన్లపై కేటాయింపుపై సర్వత్రా చర్చ జరుగుతోంది. రిజర్వేషన్ల ప్రకటన రాకముందే ఆశావహులు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. మత విద్వేషాలు పెంచి పబ్బం గడుపునే చరిత్ర కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. డీసీసీ మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎంబి తాజుద్దీన్ కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బీసీల్లో ముస్లింలను చేర్చొద్దంటూ అనడం సరికాదని, బీసీలకు రిజర్వేషన్లు పెంచితే తామెప్పుడు అడ్డుకోలేదని గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా 30% ముస్లిం జనాభా ఉందని, ఇందులో 90% పేదలే ఉన్నారని తెలిపారు. తమకు 10% వరకు రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. ఈ సమావేశంలో నాయకులు కలీముద్దీన్, షెహన్ షా, అబ్దుల్ బారీ, సిరాజ్, బషీర్, షబానా, మొహమ్మద్, అనీఫ్, ఇమ్రాన్ పాల్గొన్నారు. మీరు హిందూ ముస్లింలను ప్రతిసారి విడగొట్టే విధంగా మాట్లాడతారు తప్ప వేరేది అభివృద్ధి గురించి మాట్లాడినా దాఖలు ఒక్కటి కూడా లేవు. ప్రతిసారి మసీదులు అవుతాం, ఈద్గా తీస్తాం, ముస్లింలకు బీసీ రిజర్వేషన్ కల్పించద్దండి. ఎందుకు కల్పించద్దండి? భారతదేశం లెవెల్లో కానీ తెలంగాణ లెవెల్లో దాదాపు 30% ముస్లింలు ఉన్నారు. దానిలో 90% మొత్తం పేదలే ఉన్నారు. మేమేమంటే అంబేద్కర్ రాసిన సంవిధానం ప్రకారం మేము ఏమంటున్నాము, మీరు మాకు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 5% రిజర్వేషన్ కల్పిస్తే మీరు కోర్టుకు వెళ్ళి దొంగ లెక్కలు చూపి మాకు 1% రిజర్వేషన్ కట్ చేసి
4% ఉన్న దాంట్లో కూడా మేము ఇవ్వద్దంటున్నారు. గ్రేటర్ ఎలక్షన్లలో 4% ఉన్న ముస్లింలకు గెలిచినారు, మాకు రిజర్వేషన్ ఓట్ల మైనార్టీలు ఎక్కువ గెలిచినారు అని అంటున్నారు, ముస్లింలు ఎక్కువ గెలిచినారు అంటున్నారు.